నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు నిజమైన స్నేహితుడు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఇద్దరు స్నేహితులు సెలవు రోజు ఊరు వెలుపలికి షికారుకెళ్ళారు. తోవలో మాట్లాడుకుంటూ ఏదో విషయంపై అభిప్రాయం కుదరక ఇద్దరు వాదించుకున్నారు. వాదన ఎక్కువై మొదటివాడు రెండోవాడిని చెంపపై కొట్టాడు. దెబ్బతిన్నవాడు అక్కడున్న ఇసుకపై ఈరోజు నా స్నేహితుడు నా చెంపపై కొట్టాడు అని రాశాడు. మళ్ళీ ఇద్దరూ ముందుకు నడిచారు. మరికొంత దూరం వెళ్ళాక ఇద్దరికీ దాహం వేసి ఓ మడుగు దగ్గరకు వెళ్ళారు. చెంప దెబ్బతిన్న మిత్రుడు ముందు నీళ్లలోకి దిగాడు. అక్కడ ఊబి ఉంది. అతడు ఊబిలోకి కూరుకుపోతుండగా వెంటనే ప్యాంటు విప్పి మిత్రుడికి దాన్ని అందించి బయటకు లాగాడు. మొదటి మిత్రుడు బయటపడ్డాక రెండోవాడు ఓ బండరాయిపై ఈరోజు నా మిత్రుడు నన్ను ప్రమాదం నుంచి రక్షించాడు అని చెక్కాడు. మొదటి విషయాన్ని ఇసుకపై, రెండో దాన్ని రాయిపై ఎందుకు రాశావని మిత్రుడు అడగగా, ఇసుక మీద ఏదైనా రాస్తే గాలి వీచి కాసేపటికి చెరిగిపోతుంది. స్నేహితుల పొరపాట్లను మనసులో నిలుపుకోకూడదు కనుక అలా రాశాను. అదే సహాయం చేసినప్పుడు శాశ్వతంగా గుర్తుంచుకోవాలి. అందుకే రాయిపై రాశానని చెప్పాడు. స్నేహితులే కాదు, ఎవరు తప్పు చేసినా క్షమించి మర్చిపోవాలి. వారు చేసిన సహాయాన్ని మాత్రం కలకాలం గుర్తుంచుకోవాలి. ఇదే మిత్రధర్మం. సమాప్తం.